ఏరా అందరూ ఏ ప్రాసం మొహాలు పెట్టుకుంటారు? అదే మచ్చా, నెలాఖరు జీతాలు ఇంకా వల్లే, పెట్రోల్ కి డీజిల్ కి మెయింటెనెన్స్ కి దుడ్లు కావాలి కదా. ఇదిగో ఓనర్ ఊడికే ఫోన్ చేస్తాడు. ప్లాన్ చేసినాను రా, నేను ప్లాన్ చేసినాను. ఇదిగో ఇదిగో ఇదే మచ్చా టాబ్లెట్లు తీసినావు, ఇవేసే దుడ్లు వస్తాయా? దుద్దులు వస్తాయి. ఇవేం నిద్ర మాత్రలు. మా బామ్మ కేసి పొడుకు పెట్టాననుకో, దాన్ని చెవులు కూసేసినా దానికి మెలకు రాదు. అవసరమైతే కోసేయమచ్చా. నీలాంటి ఒక ఫ్రెండ్ చాలరా మచ్చా సంకనాకి పోవడానికి. నీలాంటోడిని ఉక్రెయిన్ లో ఉరిదీసి పాకిస్తాన్ లో పాతి పెట్టాలి. ఎట్టాంటోడు అని తెలిస్తే పుట్టంగానే వంటకించేసి చంపేస్తుంది. అబ్బబ్బబ్బా, రోజు ఏంటండి ఇది? ఏదో చిత్రలహరి వింటున్నట్టు మీ అమ్మ తిట్లు అలా ఆనందిస్తారేంటి? మా అమ్మ తిట్లు నాకు బొబ్బట్లు బాగా కలిసి వచ్చుళ్ళా. అధికారం ఉంది కదా అని పింఛింది చేత గుర్రం మొహం. నన్నే నీ పేరు తిప్పేసామని కదరా, తప్పుడు సామాన్ పెట్టాల్సింది తేపాళ మొహం. సుంచు మొహం వేసుకుని సిగ్గులేదు, మేడం తీయడానికి పుడతారా మీలాంటి అదవలు? సిగ్గు లేకుండా నవ్వుతున్నా అంజలినా జోలే తిట్టించాలి గానే పదాలో నాకు పోదాం. ఇదిగా చూసినా ఏడు నా మనవడంటే రోజు ఇట అరుస్తూ ఉంటే నీ గొంతు నా పోతుంది. గొంతు పోతే పోయింది, అది గుండె అయిపోవా. పోయేటప్పుడు పోతారులే, మోకాలు నొప్పులు అన్నావు కదా, మాత్రలు తెచ్చాను వేసుకుందు పద. సరేపా. అమ్మయ్య కడుపు నిండిపోరాదప్ప. ఇదిగో మనిషి లాగా ఉండు, ఫ్యాన్ వేస్తా ఉన్నా. నిన్ను చూస్తా ఉంటే మీ తాత గుర్తుకొస్తాడట్రా. మీ తాత కూడా ఎట్నే నీ పొలానికి పోయేసి వస్తే కాళ్ళు పట్టేటోడు, ఇసిరేటోడు. అమ్మా పడుకో పడుకో బామ్మ. చల్లండాలిరా నువ్వా. ఏంద్రట కొంజతాండావా? తెప్పాలా చెవులు దిగుపావా? నువ్వు పడుకోలేదా? ఏందా పడుకునేదా? నువ్వు ఇచ్చిన మాత్రం నేను వేసుకున్నాను అనుకున్నా. నీ అడావుడి చూసి అనుమానం వచ్చి కింద బారదొబ్బినా. దొంగ బామ్మ. నీకంటే దొంగనారా? ముందు ఒకసారి మాత్రం ఇచ్చినావు గొలుసు కొంచకపోయినా, రెండోసారి మాత్రం ఇచ్చినావు గాజులు దెంకపోయినావు, ఇప్పుడు దిద్దులు కొంచకపోతా. నీ నాయన 15 ఏళ్ళు ప్రెసిడెంట్ చేసి ఎంత మంచి పేరు తెచ్చినాడు రా ఊరికే. పరువు కాపాడడానికి ఇదంతా. ఏంది నువ్వు కాపాడేదా? ఇంట్లో ఉండడానికి లాయకి లేదని బయటికి పో. ఫోరం పోకూడదు రైతులు. నమస్కారం. నమస్తే నమస్తే. నమస్కారం. వియ్యంకుడు విలియమ్సన్. నమస్కారం. నమస్కారం. రామస్వామి గారు, మొత్తానికి మీ అబ్బాయికి ఫారెన్ సంబంధమే చేస్తా ఉండారు. లక్కీ అండి మీరు. నేను కాదండి మావాడు. దిష్టి చుక్క. పుట్ ఇట్ హియర్. యా. నమస్తే ప్రెసిడెంట్ గారు. అరే రామస్వామి, పెళ్లి ధూమ్ ధామ్ గా చేస్తా ఉండవు. వంట వాళ్ళు ఆడించా గుంటూరు నుంచి. అబ్బో, మరి మేళగాళ్ళు నెల్లూరు. పోయమ్మా, మరి టెంట్ హౌస్ ఆడించు. మీ వాళ్ళే చిన్న టెంట్ హౌస్. ఏ వా టైంకి రాడా? వాట్ టైంకి వస్తాడు, వచ్చేటప్పుడు బ్యాక్ టైం కూడా తీసుకొస్తారు కదా. మొన్న 2 పెళ్లిళ్ళకి టెంట్ హౌస్ వేసినాడు, 2 పెళ్లిళ్ళు అయిపోయినా. అవునా? అదేంటా? Hey, వస్తులు చూడండి డాల్ఫిన్ బాయ్, ఎవ్రీబడీ నా గెట్ అవుట్ ఆఫ్ ద వే. ఫాల్తుగాలందరూ చూపైటికే అన్నకి సలాము కొట్టురివే. అడుగో వస్తా ఉన్నాడు, వాడు వచ్చినట్టే ఇదిగా. హీ జిన్నా, మై క్లోజ్ ఫ్రెండ్. చెప్పండి రా, చెప్పండి. ఉంచండి ఉంచండి. ఏమావా వెన్యూ మారుండదా? వెన్యూ మారడం కాదు, నిన్నే మారుద్దామని. డాడ్, వాట్ ఈస్ ద సమస్య హియర్? వై ఆర్ యు మేకింగ్ గోలా? నీ చిన్ననాటి స్నేహితులని పెళ్లి కాంట్రాక్ట్ ఇచ్చావు కదా, ఇంతకు ముందు అతను ఒప్పుకున్న 2 పెళ్లిళ్ళు చెడిపోయినాయి. ఎందుకని అడుగు. వై బ్రో, వాట్ హ్యాపెండ్? అంటే మొదటి పెళ్లి కొడుకుని పాము కరిసినది కొంచెం. అది పాము తప్పు, ఈడి తప్పు ఎలా వద్దే? మరి 2వ పెళ్లి కొడుకు అంటే ఎనపూస పైన కాలేజ్ జారితే ఎన్నుపూస ఇరిగినది మచ్చా. అది వెన్నేసుడు తప్పు, టెంటేసుడు తప్పు ఎలా వద్దే? అది కాదురా డాడ్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ నాసా. ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇండియన్ నాసా. జిన్నా, మీరు పని చేసుకోండి. అట్నే మచ్చా. ఏయ్, నో మోర్ డిస్కషన్స్. నెక్స్ట్ హనీమూన్ కూడా స్పేస్ లో ప్లాన్ చేస్తున్నాను. మొత్తం అరేంజ్మెంట్లు అన్ని జిన్నాయే. కమ్ బేబీ, లెట్స్ హావ్ ఫన్. సామాన్లన్నీ దించండి. ఇంత జరిగినా కూడా వాడికి ఏమైనా అయినాదంటే ఆ ట్రిక్ కొట్టినట్టే. మనం వాడు 3 ముళ్ళు వేసేంత వరకు ఒక కన్ను పని పైన ఇంకో కన్ను ఆడిపైన పెట్టుకోవాలా. మర్చిపో మాకు. హాయ్ పీటర్. యా, ఐ హర్డ్ యు ఆర్ నాట్ కమింగ్. డోంట్ వర్రీ. ఆన్ ముహూర్తం టైం ఐల్ గివ్ యూ లైవ్. పుట్ అక్షంతలు ఆన్ స్క్రీన్. మచ్చా ఆడేందో ఫోన్ మాట్లాడుతున్నాడు, ఛార్జింగ్ పెట్టా. ఆఫ్టర్ కరోనా ఆల్ ఆర్ డూయింగ్ దిస్ ఓన్లీ.
ఒరేయ్ అది పేలితే ఒరేయ్ పెంచిలే Digital ఒరేయ్, plus. ఏందిరా నువ్వు చేసే పని ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి మాట్లాడుతుండవు అది పేలితే ఛార్జింగ్ లో ఫోన్ పేలిపోవడం ఏంటి బ్రో జోక్ కాకపోతే యో మన ఊర్లో అట్నే పేలుతాయి పెట్టరా ఫోన్ నాడా టీజర్ జస్ట్ మిస్ మచ్చా. అంటే ఇట్లాంటివి మన ఊర్లో చాలా జరుగుతూ ఉంటాయి కామనే ఏమంటారు రమేష్ కామన్. దిష్టి చుక్క ఈజ్ హియర్ అందుకే హ్యాపీ అండ్ దేర్ అవర్ మ్యారేజ్ విల్ హ్యాపెన్. ఈ పెంచులయ్య గాడికి పెళ్లి అయిపోతే ఆడి సాయంత్రం అమెరికాలో ఒక టెంట్ వేసేద్దాం సూపర్ మచ్చా. సరే గాని ఇంతకీ ఏడున్నాడాడు ఓపెన్ జిన్నా అక్కడ ఫోటో దిగుతున్నారు చూడు. ఏంటి పిల్లలతో ఫోటో కూడా దిగినవా? ట్రైలర్ అయ్యో పెంచులయ్య అవ్వా పొట్టన పెట్టుకున్నారు కదా అంతరిక్షానికి పోవాల్సిన ఆసుపత్రి పాలు చేస్తున్నారు కదా. మొత్తం తగలెట్టేయాలా? పోయండి. పోయండి రా, తగలెట్టేద్దాం. ఆపండ్రా అసలే పెట్రోల్ ధరలు ఎక్కువైపోయి నా అంగడి మీద పోస్తా ఉండారు ఊళ్ళో నువ్వు ఇంకా ఎంతమంది పెళ్లి కొడుకులు ప్రాణాలు పట్టణ పెట్టుకుంటావు? యో వర్షం వచ్చి పంటలు పోతే వాతావరణ కేంద్రాన్ని తగలబెడతారా నీయా ఇంకా ఈయన గారితో మాట్లాడరా తగలటండి అంటించిన ముసలి నాయలారా చూద్దాం. ఆగండి ఆగండి ఏంద్ర అంటించేది దిప్పండి దిప్పండి అప్పు చేసి మరి పెట్టి అంగడే మీరు తగలడితే వీడెట్ట బతకాల ఏంది మచ్చా మీ సినిమా మన సైడ్ మాట్లాడుతున్నాడు? అదే నాకు డౌట్ కొడతా ఉండదు మచ్చా ఏం చేద్దాం ప్రెసిడెంట్? ఈడు బతకాలా పెండ్లి కొడుకులు బతకాలా ఈ ఆల్ట్ నుంచి చిన్నగా టెంట్ హౌస్ శుభకార్యాలకు వాడడానికి అసలు ఇల్లేదు. ఏ సావులకైనా సరే హ్యాపీగా వాడుకోవచ్చు. ఇదే తిప్పేస్వామి తీర్మానం. తొక్కలాగుంది ఏరా కొడుకు నెలకో 2 నెలకో ఎవడో ఒకడు పోతాడు అప్పుడు దాకా చక్కపాఠం చేస్తుండాలా చూపిస్తా మీ అందరికి 30 రోజులు అదురుపోయే పెళ్లి చేసి చూపిస్తా చేసి చూపిస్తాం. నీదే మచ్చా పెళ్లి అప్పుడే నాకు పెళ్ళింది మచ్చా, ఇంకా లైఫ్ లో షెటిల్ కూడా కాలే. చూసినా నీ ఫ్రెండే భయపడతా ఉన్నాడు. ఏంద్రా చూస్తా ఉంటారు బోర్డు మార్చండి. చిన్న టెంట్ హౌస్ సావులకు మాత్రమే. ఇప్పుడు కరెక్ట్ గా ఉள்ள బోర్డు ఇక బాండి ప్రెసిడెంట్ గారు భలే మార్పు చేసినట్రా. అది మీ చిన్న కెపాసిటీ. ఇప్పుడు నేను తలుచుకున్నా మళ్ళీ బోర్డు మార్పిచ్చేయగలను. నేను చెప్పింది నువ్వు వింటే. ఏందో ఈ తూరు ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ పోస్ట్ కి నువ్వు కూడా నిలబడతాండవని తెలిసిందే. నువ్వు సైడ్ అయిపో. ఆ ప్రెసిడెంట్ పోస్ట్ నాది. ఊరికేదో మంచి చేస్తామని చెప్పి ప్రెసిడెంట్ చేసినాం పోయినసారే మొత్తం ఊరినంతా మింగేశావు. 15 ఏళ్ళు ఆ కుర్చీ మా నాయనదే. ఆయన తర్వాత అది నాదే. పిచ్చోడా, మన గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి తెలుసా నీకు? 6,000 ఓట్లు. ఒక్కొక్క ఓటుకి నువ్వు 1000 రూపాయలు చొప్పున ఇచ్చినా గానీ 60 లక్షలు కావాలా? ఉండాయి నీ కాడ. ఆలోచించుకో. ఏందే నీ టెంట్ హౌస్ సాగులు చేసుకోవాలనా? మొదటి సాగు ఆడదావుద్దు చూస్తా ఉండు. పాడిగట్ట కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు. పురుగులు పడిపోతాడు చూడు. మరి నువ్వు గోక మాకనప్పుడు నువ్వు ఆడినైనా తిట్టు ఈడికైనా పెట్టు ఎవడో ఒకడు న్యాయం చేయి. నీకు ఇవ్వాల్సిన మొత్తం కట్టమను. గూట్లేగాడు ఏంది గోవర్ధన ఈడ్నేసుకొచ్చావు ఎందుకు? నా లెక్క తెలుసుకుందామని వచ్చిన. రాయ్ జిన్నా, నువ్వు నాకు కట్టాల్సిన అప్పు అసలు ఎంత అయ్యి ఉండదో తెలుసునా? చెప్పరా. 35,60,000. నెల రోజులు కట్టాలంట. కట్టకపోతే కట్టకపోతే నా చెల్లెలి మెళ్ళో తాలి కట్టాలి. లేచిపోయి వెళ్తున్నా. లేచిపోయి వెళ్తా. అవును మామా. ఒరే మచా లెక్క చెప్పరా. కిరాణా కొట్టు కిట్టిగాంతో మొదటిసారి, సైకిల్ షాపు సీనుగాంతో రెండోసారి, సిటీ కేబుల్ సాయిగాంతో మూడోసారి, రామాలయం రమణాచారితో 4వ సారి లేచిపోయింది. అలా అఫీషియల్ గా 4 మచ్చా, అన్అఫీషియల్ గా ఎన్నో వానికే తెలుసు. సువర్ణ భారతదేశం అంతా శృంగార యాత్ర చేసన్నది బామ్మ. నా చెల్లెలు నిప్పో. అందుకే ఎవడు పడితే వాడు చలి కాసుకుంటా ఉంటాడు. ఓకే ఓకే, నీ చెల్లెలు ఫ్లవర్ కాదు పైరే. ఇప్పటికిప్పుడు తీసుకురా, మావాడు తాళి కడతాడా? నాకు ఓకే. ఓకే అంటున్నాడు కదా, పోయి తీసుకురాబో. అది 2 రోజుల్లో వస్తుంది. 2 రోజులా? ఎడపోయింది? పిన్నోళ్ళ ఇంటికి పోయినది. అబద్ధం.
పటేల్ గంత పూనా పోయింది. పోనా పోయింది. పూనానా అంటే 5సారా? సరే సరే సరే, ప్రెసిడెంట్ కానీ అదో సలహా. ఏందో 2 రోజుల్లో వస్తుందని చెప్పాడు కదా, అప్పుడు పెట్టుకుందాం ముహూర్తాలు. రే గుడుగో, నీ సలహా మడిచి గొడుగులో దూకు. రే జారు మిఠాయ్, ముందు నీ చెల్లెల్ని నీ ఇంట్లో పెట్టుకోరా, దాని తర్వాత పక్కనోటి ఇంటికి పంపించడానికి ప్రయత్నించచ్చు గానీ. యాడికొచ్చి గొడవ పడతాడాబా? నీ చెయ్యి ఇయ్య. ఏంటి బామా? నీ చెయ్యి ఇయ్యమన్నానా? నా మీద ఒట్టు, నెలలోపు నీ అప్పు కడతాడు. అట్లా లేకపోతే నీ చెల్లెల మీద తాడి కడతాడు. పా బామా, అద్దీ మాట అంటే మా అమ్మ మాట ఇచ్చిందంటే నీ చెల్లి పెళ్లి అయిపోయినట్టే. నువ్వు పద చెబుతా. ఏంటి ఇంత పని చేసినావు? ఇంకేం చేయమంటావురా? నేను ఆయన ఉండేటప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ దండాలు పెట్టుకుంటూ తిరిగేటోళ్ళు. ఇప్పుడు మన పరిస్థితి చూడు, తలకాయ తెచ్చుకొని బతకాల్సి వస్తా ఉంది. అలా అని చెప్పి ఆడి చెల్లిని చేసుకోమంటావా? ఒరేయ్, నువ్వు గాలోళ్ళ వారసుడివే అయితే, నీకు పౌరుషమే ఉంటే ముందు వాడు అప్పు తీర్చు, లేదా నీ బామ్మ సచ్చిందనుకో. బామా అమ్మా, అమ్మాయి తిరుపతి లడ్డులో ఉంది, నాకు బాగా నచ్చేసింది. నాకు నచ్చలేదు. ఉప్మాలో ఉప్పు లేదు, స్వీట్లో సుఖం లేదు. పదం పదం. బ్లాక్ అండ్ వైట్ ఫ్యామిలీలోకి కలర్ ఫోటో తీసుకునే అవకాశం వచ్చింది, ఒప్పేసుకో. నేను మీతో ప్రైవేట్ గా మాట్లాడాలా? నాకు మీరు నచ్చినారు, కానీ నాకు ఒక ప్రామిస్ కావాలా. ఏం కావాలమ్మీ? చెప్పమ్మీ. మీ నాన్నమ్మకి వితంతు పెన్షన్ ఇప్పించదా? వద్దు వద్దు. అప్పుడు మీ అమ్మకి ఇప్పించదా? సారీ, మీ నాయన బతికే ఉన్నాడు కదూ. మరి పోనీ అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఖాళీగా పడి ఉండదు, కావాలా? అడుగమ్మీ, ఏం కావాలో. నీ కాబోయే మొగుడు గ్రామ వాలంటీరు, ఏం అడిగినా ఇచ్చేస్తాడు, అడుగు. మన పెళ్లికి మన పెళ్లికి జిన్నా టెంట్ హౌస్ బుక్ చేయాలా? అంతే. అంతేనా? హ్మ్. ఓకే. నాకు ఓకే కాదు. చిన్నగా టెంట్ లో పెళ్లి చేసుకుంటే 50 కుటుంబాలతో పాటు మన కుటుంబం కూడా రోడ్డు మీద పడతాం. చెప్పు ప్రెసిడెంట్. అవును వరదరాజులు, అయినా వాడు టెంట్ హౌస్ సావులకు మాత్రమే వాడాలండి. రాత్రి ఎత్తిని మన చూడ ఎవరికన్నా కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లం మచ్చా, నేను చేసిన సర్వే ప్రకారము మన ఊర్లో సావనికి రెడీగా ఉన్న ముసలోళ్ళ సంఖ్య 42. చలికాలం కాబట్టి వారానికి 2 వేసుకున్నా మన వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుంది. అదంతా కాదు కానీ మచ్చా, కిడ్నీ అమ్మితే ఎంత వస్తుందిరా? ఓ 10-15 లక్షలు రాదు? నువ్వంతా డెసిషన్ తీసుకోక మచ్చో. అనింది నా గురించి కదరా, నీ కిడ్నీ గురించి. ఇంతే ఉంటుంది మచ్చా. ఎంత ఉన్నా అంతే రేటు కదరా. జిన్నా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఐడియా లేకుండా బయటపడే దోవేదైనా ఉంటే చూడు. నీ అప్పుల నుంచి బయటపడాలంటే సాక్షాత్ లక్ష్మీదేవే పచ్చ బస్ ఎక్కి నేరుగా మన రంగం పెట్ల దిగాల్సిందే. రంగం పెట్టి దిగాలి. సారీ మేడం, నా బండి బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల మీరు బస్సులో రావాల్సి వచ్చింది, ఏమనుకోకండి. ఏ పిల్లలు ఇలా రండి. ఆ పంకజం గురించి కదా మీ అన్నదమ్ములు గొడవ. ఓ పని చేయండి, వారానికి 3 రోజులు నువ్వు వెళ్ళు, ఇంకో 3 రోజులు వీడు వెళ్తాడు. ఆదివారం ఆడవాళ్ళకు సెలవద్దా ఏంది? ఏంద్రేదే, మా నూళ్ళు షూటింగ్ ఏమైనా జరుగుతుందా ఏంది? అట్టగా ఉందండి, అదిగోండి హీరోయిన్ కూడా వచ్చేస్తుందండి. భలే గుర్తుండ బాబు. ఏందమ్మా, నేను తిప్పేస్వామి అమెరికా బైడెన్ సార్ ప్రెసిడెంట్, ఏడా నేనే ప్రెసిడెంట్. వాటి నారాయణ స్వామి మై క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు వెళ్ళే అమెరికా పోయిళ్ళా. ఆయన కూతురు రేణుక చిన్నప్పుడు మనమే కదా ఎత్తుకొని వచ్చింది, ఇప్పుడు అది కూడా లేదు, ఆయనతో పాటు అమెరికా పోయింది. అది నువ్వు రేణుకవా? ఊరి అమ్మ ఇదే తెలియదే, పాపాయిలే పోయి పాలకోవలా వచ్చిందే. వినబడుతుందండి.
లేదుగా చిన్నప్పుడే దేవుడు దీనికి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కట్ చేసినాడుగా ఆ. మీ బాబా ఏరా స్వామి ఈ మూల మీదనే ఉంటాడు దా చూపిస్తుందా ఇది అదే చెయ్యి దూది లెక్కన ఉండదే ఎత్తుకుని పెంచానన్న ఆ. తప్పు సార్. ఇప్పుడు కూడా ఎత్తుకోవాలనిపిస్తాడు అదే పాత పాట వస్తున్నా నువ్వా సూట్గా తెచ్చుకోనరా దా చూపిస్తారా యప్పా ఇదిగో ఏరా స్వామి ఎవరో పోల్చుకో ఎవరు నీ అన్న బిడ్డ రేణుక అమెరికా నుంచి వచ్చుంటది నువ్వు మరి రేణుకోవా చూద్దే మన రేణుకు వచ్చింది మన బిడ్డ మీ చిన్న ఆయన పొజిషన్ ఇంత చండాలంగా ఉందని అడుగుతాండా మీ నాయన అమెరికా పోయినాక ఈయన పేకాట ఆడి ముందు దాగి కారు తాకట్టు బంగ్లా తాకట్టు పొలాలు తాకట్టు ఇప్పుడు డైలీ కట్టలు కొట్టింగు సంతలు అమ్మింగు పుట్టు తినింగు చెప్పొద్దంటలా ఏందో మనం ఒకదాని వచ్చినావో అన్న రాలా ఏందమ్మా నా మీద ఇంకా కోపంగా ఉన్నాడా మరి రాలేదే ఏమంటా ఉండదురా యాక్సిడెంట్ లో చనిపోయారంటండి. ఏందే నారాయణ స్వామి చచ్చిపోనాడా చచ్చిపోయినాడు ఈడుంటే సంతోషంగా ఉండేవాడు నా చేతిలో రాను నేనే చంపుకున్నానమ్మా నేనే చంపుకున్నాను నన్ను క్షమించు ఈరా స్వామి నీ అన్న కూతురు వచ్చింది తాకట్లో ఉన్న ఇల్లు నీ చేతికి వచ్చింది ఇక నీ కష్టాలు తీరిపోయినట్టే పో అరెరెరెరెరెరె. బంగారం లాంటి ఇంటినే నిన్నటి దాకా గెస్ట్ హౌస్ మాదిరి వాడినాడు ఆ గోవర్ధన్ గారు ఫర్నిచర్ కూడా నాశనం చేసినా ఆయన గుర్తొచ్చినాడమ్మా తెగులు పడమాకమ్మా నేనుండా కదా ఇక నుంచి అమ్మ నాయన అన్నీ నేనే నీకు ఏంది మజా 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 ఏరా అమెరికా నుంచి మన ఫ్రెండ్ రేణుకు వచ్చిందట ఊళ్ళందరూ అనుకుంటున్నారు నిజమా? ఒరేయ్, నువ్వే దెబ్బ తాగి రేణుకా రేణుక రేణుకా బాగుండవా గుర్తుపట్లా వీళ్ళు నీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అమ్మా ఆ, నేను జిన్నానే గాలి నాగేశ్వరరావు గూ బలిపోతా సారీ మజా నువ్వు ఉండరా రేణుకా, నేను స్వాతిని. నన్ను కూడా గుర్తుపట్లే పండుని చిన్నప్పుడు నేను విసురు కొనిచ్చాను గుర్తుండదా ఎట్టట్ట పావలా పెట్టి విజిల్ కొని పెడితే 15 ఏళ్ళు గుర్తు పెట్టుకోవాలనా మీ దరిద్రపు జ్ఞాపకాలని అమ్మాయి గుర్తు చేసే సిరాకు తెప్పించమాకండి పోండి నిజంగానే మర్చిపోయినది కానీ పోదాంపా ఏందిరా తెంగర చూపులు చూస్తుందే ఆ మచ్చా నువ్వు అలా అలా మర్చిపోయిందిరా నిన్ను మర్చిపోతే మర్చిపోయింది మచ్చా నన్నిటే మర్చిపోయినది జీవితంలో ఫస్ట్ టైం ఆనందం ఆందోళన ఒకే తూరు వస్తే ఎట్టా ఉంటుందో నాకు తెలుస్తా ఉండాది. చాలా ఏళ్ల తర్వాత నా చిన్ననాటి ఫ్రెండ్ రేణుక రంగంపేటకు వచ్చిందన్న ఆనందం ఒకవైపు, అప్పు తీర్చకపోతే గోవర్ధన్ గారి చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని మా నాయనమ్మ నాతో వేయించుకున్న ఒట్టు మరోవైపు. వీటన్నిటికన్నా నన్ను ప్రెసిడెంట్ పోటీ నుంచి తప్పించాలని మా చిన్నాయన చేస్తున్న కుట్ర ఇంకోవైపు నన్ను టెన్షన్ పెడతా ఉండాయి. ఈ కష్టాలన్నీ తీరాలంటే రేణుక హెల్ప్ అడక్క తప్పట్ల మచ్చా. ఇస్తుందంటావు? కోట్లు ఖర్చు పెట్టడానికి 35 లక్షలు పెద్ద లెక్క, పల్లి లెక్క సల్లి తీసుకోపా జిన్నా అంతేంటావా? అంతే మచ్చా అడిగేద్దాం పద. మెట్టితో కొడతాను. అప్పు కావాలరా నీకు? చిన్నప్పుడు రేణుకకు ట్యూషన్ చెప్పినావని ఇప్పుడు ₹1,00,000 అప్పు కావాలా? సిగ్గులేదురా నీకు? ఇదేం జరమిటారా బాబు? రండ్రా, కరెక్ట్ టైంకి వచ్చినారు. ఇంకో ఈ జిన్నాగాడు ఉన్నాడు, ఈడి కూరంతా అప్పులు, పీకల్లోతు కష్టాలు. అయినా స్నేహాన్ని అడ్డు పెట్టుకుని ఎప్పుడన్నా మమ్మల్ని అప్పడిగినాడా? ఈడు మనిషి అంటే ఈయన చూసి నేర్చుకో. నన్ను కాదు ముందు చూడు. ఇప్పుడు నా గురించి ఎందుకులే మావా? చెప్పాలరా, లేకపోతే ప్రతి బేవర్స్ ఇంటికి వచ్చి అడగడమే. అప్పు గిప్పు లేదు, దొబ్బే పాఠాలు చెప్పినాడంట. నువ్వు తిన్నగా పాఠాలు చెప్పుంటే వీళ్ళు ఎప్పుడో బాగుపడేవాళ్ళు కదా.
ఈడేందిరా మనం దుబ్బుతున్నాడు. ఇక చిన్న మావా చెప్పు మావా. నీతో చిన్న పని పడిందిరా. చెప్పు. నా కూతురు చేసే సైకిల్ మాకు అసలు అర్థం కావడంలా. కోట్లున్నా నోటు తెరిచి ఏం కావాలో అడగలేకపోతుంది. చాలా ఇబ్బందిగా ఉందిరా. మా అమ్మాయి సైకిల్ ని తర్జుమా చేసే ట్రాన్స్లేటర్ ఉంటే చెప్పకూడదు. మామ ఒకడున్నాడు. ఎవరు? రాకేష్ మాస్టర్. పండు, ఈ ఇల్లు ఆడోళ్ళు అడ్డలా ఉంది. వాళ్ళ ఇంట్లో పనోళ్ళు. ఆడోళ్ళు అన్ని రంగాల్లో ముందుండాలా, మనం వెనకాతలుండి బాగా చూసుకో. చూడొచ్చు, జిన్నా విషయమే ప్రాబ్లం. పదా. అమ్మ పిలిపించారు. చల్లగా ఉండు తల్లి. ఇదిగో స్వామి బాబాయ్, రాకేష్ మాస్టర్ ట్రాన్స్లేటర్. ఈడ ఎడో సర్కస్ లో చూసినట్టున్నానే. ట్రాన్స్లేటర్ అది వదిలేగానే పచ్చల స్వాతి గుర్తుండదే. ఎలా మర్చిపోగలను? నేను చెప్పుతో కొట్టింది ఇంకా గుర్తుండదా? ఇప్పటికీ ఆ చెప్పు నా దగ్గరే ఉంది. ఇంతకీ నేను డబ్బింగ్ చెప్పాల్సింది ఎవరికి? నా కూతురికి. వాయమ్మికే. రాకేష్ మాస్టర్ బాగుండవా? బాగుండా. ఈడే నీ ట్రాన్స్లేటర్. నేనే పనిలో ఎప్పుడు జాయిన్ అవ్వాలి? రేయ్ జారుమిటాయ్, జాయింట్లు జారిపోతాయి గుర్తుందిగా? గుర్తుంది జిన్నా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. నన్ను చూసి చెప్పరా? అదే నీ రుణం జీవితాంతం గుర్తు పెట్టుకుంటా అంటున్నా. నెలకి 20,000 అనుకుంటా ఉన్నాం. చాలా తక్కువ. 30 తీసుకోండి. ఏం ఎదిరిస్తుండో? ఈ అమ్మికి ట్రాన్స్లేట్ చేయాలంటే నేనే రివర్స్ ఇవ్వాలి. మెట్టు పగిలిపోద్ది. క్షమించు జిన్నా, బొమ్మ అదిరింది. ఇది మా అమ్మ జ్ఞాపకం మాత్రమే కాదు రేణుక, ఇది నీ జ్ఞాపకం కూడా. ఇది చూసిన ప్రతిసారి మా అమ్మ నువ్వు ఇద్దరు గుర్తుకొస్తుంటారు. నువ్వు తిరిగి రావేమో అనుకున్నాను, కానీ నన్ను గుర్తుపెట్టుకున్న దానికి చాలా థ్యాంక్స్. జిన్నా, మీ కబుర్లైతే వస్తారా? వెళ్దాం పద. ఓం వినాయకాయ నమః, విఘ్నరాజాయ నమః, గౌరీపుత్రాయ నమః. లంగా ఓణిలో భలే ముద్దొస్తున్నావే స్వామి. ఇప్పుడు దీని పక్కన నించునే అవకాశాన్ని ఇచ్చావు. త్వరలో దాని పక్కలో చేరే అవకాశాన్ని ఇవ్వు స్వామి. దేవుణ్ణి కోరే కోరిక రాది. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. బాబు హారతి తీసుకోండి. సకలాభి జిన్నా, ఇంకో 10 దినాల్లో నీకు నా చెల్లికి లగ్గం. నువ్వేంది ఓ వైపు ఎర్ర బస్సు, ఇంకో వైపు ఎయిర్ బస్సు వేసుకొని కులుకుతాండావు? వాళ్ళనంతగా తిప్పాలంటే మా అన్న ఖాళీగానే ఉన్నాడు. ఫుల్గా సాటిస్ఫై చేస్తాడు. నువ్వు నన్ను ట్రోల్ చేయి, ఎంజాయ్ చేస్తా. మా వాళ్ళ జోలికొస్తే బీచు తీస్తా. వాడొక్క మాట అన్నందుకే కొడతావా? ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎత్తకపోయి నా ఇంట్లో ఉంచుకుంటా. ఏం పీకుతావురా? నువ్వు తాకరా, నేనే ఇంటికి పంపుతా.
వైలెన్స్ చేద్దామని వస్తే ఆడు రొమాన్స్ చేస్తాను. చిన్న తాకరా వద్దు, ఇంటికి తీసుకుపోతానాగా తాకు. వద్దు నా మాట చిన్న. ఇంకో 10 రోజుల్లో నా అప్పు కట్టకపోతే అప్పుడు చెప్తాను రా.